కాశీయాత్ర రామేశ్వరం లేకుండా పూర్తి కాదని ఎందుకంటారు? శ్రీరాముడు స్వయంగా శివుణ్ణి పూజించిన ఏకైక క్షేత్రం ఇదేనా? సముద్రం మధ్యలో ఉన్న ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఎలా ఉంది? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన రామేశ్వరం యొక్క చరిత్ర, ఆధ్యాత్మిక రహస్యాలు. కాశీ నుంచి తీసుకువచ్చిన గంగాజలాన్ని రామేశ్వరంలోని శివలింగంపై అభిషేకించి రామేశ్వరం నుంచి తీసుకువెళ్లిన ఇసుకను కాశీలో గంగా నదిలో కలపటం వలన కాశీయాత్ర పరిపూర్ణత అనేది లభిస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే పరమేశ్వర, నన్ను రామేశ్వరం తీసుకువెళ్ళు అని కోరుకోవాలి తప్ప నేను రామేశ్వరం యాత్ర చేస్తాను అని మనసులో సంకల్పించుకుని రామేశ్వరం యాత్ర చేయకపోతే తన ఖాతాలో ఖచ్చితంగా పాపం జమ అవుతుందని భక్తుల విశ్వాసం. రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో పాంబం దీవిలో ఉన్న ఒక పురాతన తీర్థక్షేత్రం. ఇది చెన్నై నుంచి సుమారు 550 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవటానికి బస్సు, రైలు మార్గాలు రెండూ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే మీ సొంత వాహనంలో కూడా చేరుకోవచ్చు. అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సముద్రం మధ్యలో ప్రయాణిస్తూ మనల్ని భక్తి వైపు తీసుకెళ్లే మార్గమే ఈ పాంబన్ బ్రిడ్జ్. చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ప్రపంచం వెనక్కి మిగిలిపోతుంది, మనస్సు మాత్రం నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది. రామేశ్వరం క్షేత్రం అనేది రాముడు పూజించిన శివక్షేత్రం. అందుకే ఈ క్షేత్రం విష్ణు భక్తులకు, శివభక్తులకు సమానంగా పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఇక్కడి మరో విశిష్టత ఏమిటంటే, భక్తులు సముద్రం దగ్గర ఉన్నటువంటి కుండలంలో స్నానం చేసి తరువాత 22 కుండలాల్లో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళతారు. దీని వలన పాప విమోచనం, మనశ్శాంతి లభిస్తాయని విశ్వాసం. ఇది శరీర శుద్ధి కంటే ఆత్మశుద్ధికి ప్రతీక. దీనికి 25 రూపాయల టికెట్ ఉంటుంది. అలాగే బకెట్లతో నీళ్లు పోసే వారికి మనిషికి 100 నుంచి 150 రూపాయల దాకా రుసుము వసూలు చేస్తారు. ఇది రామనాథ స్వామి వారి ఆలయం. చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయాన్ని 12వ శతాబ్దం తర్వాత పాండ్యరాజులు, సేతుపతి రాజులు విస్తరించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్రాకారాలు, వేలాది రాతి స్తంభాలు ఈ ఆలయ ప్రత్యేకత. ఈ స్తంభాల మధ్య నడుస్తూ ఉంటే మనిషి చిన్నవాడిగా అనిపిస్తాడు. కాలం ఎంత గొప్పదో అర్థమవుతుంది. పురాణాల ప్రకారం రావణ సంహారం తరువాత శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి శివానుగ్రహం పొందాలని నిర్ణయించుకుంటాడు. హనుమంతుడిని కైలాసానికి పంపి శివలింగాన్ని తీసుకుని రమ్మంటాడు. కానీ శుభముహూర్తం దగ్గర పడటంతో సీతాదేవి స్వయంగా మట్టితో శివలింగం తయారు చేసింది. ఆ లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. అదే రామలింగం. తరువాత హనుమంతుడు తెచ్చిచ్చిన లింగాన్ని విశ్వలింగంగా ప్రతిష్ఠించారు. అందుకే నేటికి ముందుగా విశ్వలింగం, తరువాత రామలింగం దర్శిస్తారు. ఇది శ్రీరాముడి వినయానికి, హనుమంతుడి భక్తికి ఇచ్చిన గొప్ప గౌరవం. ఇదే రామేశ్వర క్షేత్ర హృదయం. ఈ క్షణంలో చరిత్ర, భక్తి, నమ్మకం అన్నీ ఒకటిగా మారిపోతాయి. రామేశ్వరం కేవలం ఒక ఆలయం కాదు, ఇది శ్రీరాముడి ధర్మం, శివుని కరుణ, వేల సంవత్సరాల చరిత్ర అన్నిటి సంగమం. రామేశ్వరం దేవాలయాన్ని దర్శించుకున్నటువంటి భక్తులు ధనుష్కోటి చూడటానికి వెళ్తారు. అక్కడ రామచంద్రమూర్తి పాదాలు ఉన్నాయి. అలాగే ధనుష్కోటికి శ్రీలంకకు మధ్యన రామచంద్రమూర్తి స్వయంగా నిర్మించినటువంటి ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామసేతు ఇక్కడే ఉంది. ఈ దర్శనమంతా చేసుకున్నటువంటి భక్తులు తిరుగు ప్రయాణం చేస్తారు. జై శ్రీరామ్, హర హర మహాదేవ. విన్నారు కదా స్నేహితులారా, ఈరోజు రామేశ్వరం గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ సలహాలు, సంప్రదింపులు కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది. ఉంటాను.